హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో కాకరకాయల కారం ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కాకరకాయలు. ఇప్పుడు కాకరకాయలని పొట్టు ఈ విధంగా నీట్గా తీసేసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా ఎలా తరిగి పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు ఈ విధంగా కాకరకాయ కారానికి రౌండ్గా కట్ చేసి పెట్టి ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకుంటాము. ఈ విధంగా వీటిని బాగా 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గట్టిగా పిండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేసుకోవాలి. కాకరకాయ కారానికి పీసులు కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసుకున్న తర్వాత కలర్ ప్రాసెస్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గిన్నెలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. కాకరకాయ కారానికి ఉల్లిపాయలు కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు దీన్ని వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కారం, కొబ్బరి, వేయించిన శనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీరా, ఉప్పు తగినంత వేసుకోవాలి. మన రుచిని సరిపడినంత. ఒక నెల వరకు నిలవ ఉండే కాకరకాయ కారం, ఎంతో టేస్ట్ అయిన కారం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మన షుగర్ పేషెంట్స్ ఇష్టంగా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ఎంత రుచికరమైన కారాన్ని. మీకు కావాలంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్ రూపంలో ఈ రెసిపీ ఎలా ఉందో తెలియచేయండి.